guys, welcome back to my channel Odisha Pilla. So ఇయాల ఎంతో టేస్టీ చికెన్ కర్రీ ఇంకా జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. సో లెట్స్ గో. అయితే మిక్సీకి తీసుకోవాలి, అల్లం అయితే వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి, కొంచెం గసగసాలు. ఇప్పుడు అయితే దీన్ని పేస్ట్లా పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అయితే ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవచ్చు. నేను పెద్ద ముక్కలు కోసుకున్నాం. ఇప్పుడు అయితే దీన్ని పేస్ట్ పెట్టేస్తాం. ఇప్పుడు అయితే ఆయిల్ పోసుకోవచ్చు. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడు అయితే తాలింపు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అయిపోయినాయి కదా. ఇందక్కడ పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయను అయితే వేసుకుందాం. ఇప్పుడు అయితే కరివేపాకు అయితే వేసుకోవచ్చు. మసాలా పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు అయితే ఇలా ఎగుతుంది కదా. ఇప్పుడు అయితే కొంచెం పసుపు వేసుకోవచ్చు, కలిపేసుకోవాలి. అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు అయితే కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అయితే చికెన్ వేసుకోవాలి. చికెన్ పీసెస్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు అయితే కలిపేసుకోవచ్చు. కలిపేసుకున్నాం కదా. ఒక 5 మినిట్స్ ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. కుక్ అయింది. ఇప్పుడు అయితే కొంచెం కారం వేసుకోవచ్చు. 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాం. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అయితే కలిపేసుకుని 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు అయితే కలిపేసుకోవచ్చు. ఇప్పుడు అయితే 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అయితే మూత పెట్టేసుకోవాలి 5 మినిట్స్ దాకా. మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి కదా. కూర అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు అయితే మనం జీరా రైస్ అయితే రెడీ చేసుకుంటాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అయితే 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇప్పుడు అయితే బిర్యానీ మసాలాలు అయితే వేసుకుందాం. 1/2 స్పూన్ అయితే సాజీరా వేసుకోవాలి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ వేసుకోవాలి, కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు అయితే పచ్చి బఠానీలు అయితే వేసుకోవాలి, కలిపేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి. రైస్ అయితే వేగిపోయినాయి. ఇప్పుడు అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ని అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు అయితే వాటర్ పోసుకోవాలి. 3 గ్లాసెస్ వాటర్. ఒకసారి కలిపేసుకుని 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకోవాలి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని విజిల్ అయితే పెట్టేసుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకోవాలి. చూసారు కదా, అక్కడ విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు అయితే కోన్ అయితే చూసేద్దాం. చూసారు కదా, దగ్గరికి పడిపోయినాయి. ఇప్పుడు అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇప్పుడు అయితే కలిపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, మన జీరా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి దీంట్లో ట్రై చేసి కామెంట్ అయితే పక్కా చేయండి. అదే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. బాయ్.